హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో అయితే లైక్స్ కోసం, షేర్స్ కోసం చేస్తున్న వీడియో కాదు. ఒక టీచర్గా, ఒక భారతీయ పౌరుడిగా నా బాధ్యత అని చెప్పి చేస్తున్నటువంటి వీడియో. ఈ వీడియో కంపల్సరీగా మీరందరూ మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. హై అలర్ట్ అనమాట. కోవిడ్ కన్నా ప్రమాదకరమైన స్థితిలో మనం ఇప్పుడున్నాం. ఏదైతే నిన్న మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేసిన తర్వాతను మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. అయితే మనకు తెలియకుండానే యుద్ధం అనేది ప్రారంభమైపోయింది, సైరన్ మోగింది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం, మనందరం కూడా ఆనందంలో ఉన్నాం. ఎప్పుడూ కూడా ఒక మనిషి ఆనందంలోనూ కష్టంలోనూ తన విచక్షణ కోల్పోతాడు. సరిగ్గా ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మనం ఇప్పుడు ఇదే స్థితిలో ఉన్నాం. ఇదే సమయంలో ఇక్కడ మనందరము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన టార్గెట్ ఉగ్రవాదులు, కానీ పాకిస్తాన్ టార్గెట్ సివిలియన్స్, ఇండియన్ సివిలియన్స్. అంటే మనం వాళ్ళ టార్గెట్, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియన్ గవర్నమెంట్ని కానీ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని కానీ ఫేస్ చేయలేరు. సో వాళ్ళ టార్గెట్ సాఫ్ట్ టార్గెట్స్, అంటే జనావాస ప్రాంతాలే వాళ్ళ టార్గెట్ అనమాట. సో ఇప్పుడు మనం హై అలర్ట్గా ఉండాలి, మన సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం ఏదైతే నిన్న చేసినటువంటి చర్యకు ప్రతిచర్యగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మన ఇండియాలో ఏదైతే స్లీపర్ సెల్స్ ఈ ఎక్కువగా ఉన్నారు, కోటాను కోట్లుగా ఉన్నారు, వీళ్ళు ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళ టార్గెట్ ఏంటంటే జనావాస ప్రాంతాల్లో మారణ హోమాన్ని సృష్టించడం. సో ఫ్రెండ్స్, ఎవరైతే అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఆల్రెడీ మీ కమ్యూనిటీస్లో ఏదైతే అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళ హెడ్స్కి మీరు అలర్ట్ చేయండి. ఎందుకంటే ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీ ప్రాంతానికి అనుమానాస్పదంగా వచ్చినట్లయితే, వాళ్ళ దగ్గర ఏవైనా వెపన్స్ కానీ ఏవైనా మీకు కనిపించినట్లయితే వెంటనే దీని ఇన్ఫర్మేషన్ని పోలీస్ వారికి పాస్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ప్రతి ఒక్కరిని కూడా గమనించాల్సిన విషయం ఉంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సమయంలో మనం ఏవైతే ఇతరత్ర వ్యాపకాలు ఉన్నాయో చాలా వరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. షాపింగ్లు కానీ ఏదైతే మనం కొన్ని ఈ సమ్మర్ హాలిడేస్ కనుక కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి, మీకు వీలును బట్టి వాటిని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటే ఈ ప్రయత్నాలని కొంతవరకు విరమించండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఏదైతే మనతో పాటు మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం ఇది. సో మీరు ప్రతి ఒక్కరిని కూడా అవేర్ చేయండి. ఎందుకంటే చూడండి, మనం ఎలక్షన్స్ వస్తాయి, 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి, ప్రభుత్వాలు వస్తాయి, మారుతాయి, పక్కన పెట్టండి. కానీ వాటి గురించి కూడా మనం అవేర్ చేస్తూ ఉంటాం పీపుల్ని, మనం ఎలక్షన్ కోసం. అలాంటిది ఇది కుల, మత, రాజకీయ, వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ జాతీయ సమగ్రతను ప్రదర్శించాల్సినటువంటి సమయం. మనల్ని మనం కాపాడుకుంటూ మన దేశాన్ని కాపాడాల్సినటువంటి సమయం. ఏదైతే పల్లెటూర్లు ఉన్నాయో, ఏదైతే కాలనీస్ ఉన్నాయో, ఏదైతే మనం వెళ్ళేటటువంటి ప్రాంతాలు, సాఫ్ట్ టార్గెట్ ప్రాంతాలు, ఏదైతే ఫేమస్ టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, మసీదులు కానీ, ఈ జనావాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా మనం జాగ్రత్త వహిస్తూ మనం ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయం అన్నమాట. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి. కోవిడ్లో మనం ఏదైతే మాస్క్ వేసుకొని జాగ్రత్తగా తీసుకున్నామో, ఇప్పుడు కేవలం అప్రమత్తతతోనే మన దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం. ఏదైతే ఇండియన్ రైల్వేస్, అంటే ఎక్కువగా జనావాసాలు ఉండేటటువంటి ప్రాంతాలు, వీటన్నింటిలో కూడా ప్రభుత్వం చాలా వరకు చర్యలు తీసుకుంటూ, ఇక్కడ టార్గెట్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సాఫ్ట్ టార్గెట్, 2 సింబాలిక్ టార్గెట్. సాఫ్ట్ టార్గెట్స్ అంటే మనలాంటి కమ్యూనిటీస్ మీదను వాళ్ళు చేసేటటువంటి టార్గెట్స్ అనమాట. ఇవి సింపుల్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. అయితే సింబాలిక్ టార్గెట్స్ని చేసే అవకాశం ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్కి ఇవ్వదు అనమాట.
ఉగ్రవాదులకి అవకాశం ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏదైతే సింబాలిక్ టార్గెట్స్ అంటే మన పార్లమెంటు, అసెంబ్లీస్, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలాంటి వాటి మీద చేసేటటువంటి టార్గెట్స్ అనమాట. వాటికి ఆల్రెడీ హై సెక్యూరిటీ టెంపుల్స్, మెయిన్ టెంపుల్స్, అక్కడ హై అలర్ట్, హై సెక్యూరిటీ ఉంటుంది. సో వాళ్ళు చేసేది మాత్రం సాఫ్ట్ టార్గెట్స్, అంటే ప్రమాదం మన పక్కన ఉంది, ఓకేనా. సో మనల్ని మనం కాపాడుకుంటూ మన చుట్టూ ఉన్న వారిని కాపాడేటువంటి సమయం కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తత అవసరం. ఆల్రెడీ మనం ఏదైతే 22వ తేదీన జరిగినటువంటి ఈ సాఫ్ట్ టార్గెట్కి ప్రతిగా చేసినటువంటి పనికి ఈరోజు పాకిస్తాన్ వారికి ఆవేశంతో ఉన్నారు. సో ఆలోచనతో చేసే పనికి, ఆవేశంతో చేసే పనికి చాలా తేడా ఉంటుంది. చాలా 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 అలర్ట్గా ఉండండి. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.